క్రాంతి బయట వస్తూ నలుగురు అమ్మాయిలతో అట్లా తిరిగేసి వచ్చాడు, ఆ లాడ్జ్లో క్రాంతి దొరికాడు నేను అనొచ్చు. ఏముంది, నోటికి వచ్చిన మాట కదా ఇది. దానికి ఏ రకంగా ఇప్పుడు ఏదన్నా ఇదిగో అదే సాక్ష్యం, ఎప్పుడు ఇదే నోటికి వచ్చిన మాట. ఎందుకు టెంపర్ అయ్యారు ఇప్పుడు మీరు ఆ మాట అనగానే? ఏది నేను అట్లా అనగానే రాజుతారు మీకు సెటిల్ చేసిండు అనగానే మీరు టెంపర్ అయిపోయి నా మీద మళ్ళీ ఎందుకు అని అన్నారు? మీకు అర్థమయ్యేది చెప్తున్నా. ఇప్పుడు క్రాంతి అక్కడ బయట వస్తూ ఇద్దరు ముగ్గురు పొడి చేసి అర్థమయ్యేటట్లేదు. మీరు నన్ను అన్నారు, నేను మిమ్మల్ని అంటున్నాను. సింపుల్. మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ విని మీరు ఏదైనా కొత్తగా అడుగుతారు అనుకున్నా అదే క్వశ్చన్ లేవు. ఇప్పుడు దాకా నన్ను 100 మంది క్వశ్చన్ అడుగుంటారు. ఏముంది ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తా. అదే మిమ్మల్ని ఏ రకమైన ఇది లేకుండా నేను అడిగిన మీరు నాకు ఏం చెప్తారు? నువ్వు చూసావా? అవును, అదే నా సమాధానం. ఇప్పుడు మీరు కూడా చూసావా అని అడుగుతారు, అంతేనా? రైట్. అంటే మీరు నిజంగా ఈ మగజాతిని మొత్తం రక్షిస్తారా ఫర్దర్గా? మగజాతిని రక్షించడానికి ఇదేంటంటే ప్రతి ఒక్కరిని రక్షించడం అనేది పాయింట్ కాదు. ఒకటేసారి అందరూ కలిసి వస్తే ఒక ఢిల్లీలో వెళ్ళి ఒక ధర్నా చేసి వాళ్ళకి అర్థమయ్యేట్టు ఇది తప్పు జరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు ఈ చట్టాలు మిస్యూజ్ చేసుకొని ఎక్స్టార్షన్లకి ఇంకా మగాళ్ళ కుటుంబాలను చిదిమేస్తున్నారు, వీటిని మనం మార్చుకుందామని చెప్పేది ప్రయత్నం. ఓకే. దానికి మేబీ నేను రక్షించిన వాళ్ళు ఎవరైనా రేపు పోరాటంలో రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు జాయిన్ అయితే, నేను ఒక పాదయాత్ర చేస్తున్నప్పుడు లేకపోతే ఒక ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి వెనకాల కూర్చుంటే దట్ విల్ బి ఎన్ ఇమ్మెన్స్ సపోర్ట్. ఓకే. వాళ్ళు ఇచ్చే దానికి అసలు రెస్పెక్ట్ చేస్తారు, వాల్యూ ఇస్తారు సొసైటీ అని చెప్పేసి మీరు అనుకుంటారా మీరు చేసేటటువంటి పోరాటానికి? ఒకటి అది కూడా నేను ఆలోచించా. ఎందుకంటే ఒకళ్ళు వచ్చారా ఇద్దరు వచ్చారా ఎవరు రాకపోయినా నా వంతు ప్రయత్నంగా నేనైతే ఒక బోర్డు వేసుకుని వెళ్ళిపోతా. ఎంతమంది వస్తారో అంతమంది రాని వెళ్ళి కూర్చుంటా. అది ఇంకా వాళ్ళ ఇష్టం. నా ప్రయత్నం నేను చేసిన తర్వాత అమ్మయ్య నేను రుణం తీర్చుకోవచ్చు. మంచి ఇమేజ్ ఉంది, మంచి వాయిస్ ఉండి, మంచి ఫెమిలియర్ ఫేస్ అయినటువంటి శేఖర్ భాష ఇటువంటి పనులన్నీ చేసుకుంటా తను డిఫేమ్ అవుతా ఉన్నాడు. అవ్వకండి సార్. ఓకే, ఒక్కసారి వీలైతే ఇది లైవ్ అయితే బాగుండేది. నేను డిఫేమ్ అవుతున్నానా లేకపోతే మంచిగా ఉన్నానా అనేది మీరు కామెంట్లో చూస్తే. డిఫేమ్ అని అంటే సోషల్ మీడియాలో ఏ రీల్ చూసినా కూడా మీరు రావడం ఫేమస్ కాదు కదా. మీ పైన ఒక ఒపీనియన్, అదేంటి మీ పైన ఒక రెస్పెక్ట్, మీరు మీ పైన ఒక వీడియో తీద్దాం. మీరు అన్నారు కదా డిఫేమ్ అని, జస్ట్ బై డిఫాల్ట్ ఒక వీడియో శేఖర్ భాష అని కొడదాం. ఓకే, జస్ట్ యూట్యూబ్లో శేఖర్ భాష. ఓకే, సో ఒక వీడియో వచ్చింది. ఓకే, ఇదేదో బిగ్ బాస్ ఇంటర్వ్యూ వచ్చింది. నేను డిఫేమ్ అయ్యానా లేకపోతే మీరే కామెంట్లు చదవండి. లేకపోతే మీరే ఫోన్ పర్లేదు చదవండి, అడిగారు కదా. అది ఆడియో ఆఫ్ చేసి కామెంట్ చదవండి. 100 కామెంట్లో మీరు కనీసం ఎన్ని శేఖర్ భాష ఎలిమినేషన్ ఈజ్ అన్ఫెయిర్. ఓకే, హీ వాస్ క్లియర్ ఆన్ హీస్ ఎవ్రీ పాయింట్. 100% క్లారిటీ, 100% విజన్ శేఖర్ భాష. శేఖర్ భాష ఎలిమినేషన్ ఈజ్ అన్ఫెయిర్. ఓకే, ఇది బిగ్ బాస్ వదిలేయండి. ఓకే, ఇది సపోర్టింగ్ అయినా. ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజ్ తరుణ్ ఈ మగజాతి ఆణిముత్యం కేసులో తీసుకుందాం. ఓకే, శేఖర్ భాష రాజ్ తరుణ్. ఓకే, ఇది ఈ వీడియో ప్రమోషన్ ఏదో మీ ఇష్టం వచ్చిన వీడియో మీరే చూస్ చేసుకోండి. రైట్. ఎనీ కామెంట్ ఓపెన్ చేయండి. హర్ ఈగో ఈజ్ హర్టెడ్ బ్యాడ్లీ. శేఖర్ భాష కరెక్ట్. రాండి, మీరు ఏదైనా ఓపెన్ చేయండి. లావణ్య ఎందుకు కొట్టిందో ఆలోచించండి.